పలాష్ పెళ్లి వ్యవహారంలో న్యూస్ ప్రజెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే అక్కడ స్టేడియంలో కూడా ఆమెను ప్రపోజ్ చేశారు. తర్వాత వాళ్ళు వివాహానికి మొత్తం కూడా సర్వం సిద్ధమైంది. అయితే పెళ్లికి ఎందుకు ఆగారు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. షెడ్యూల్ ప్రకారం నిన్న జరగాల్సిన స్మృతి పలాష్ పెళ్లి అయితే ఆగిపోయింది. ఈ ఆగిపోయిన పెళ్లి వెనుక కారణాలు ఏంటి, అసలు స్మృతి మంతానా పలాష్ మధ్య ఏం జరిగింది, స్మృతి తండ్రి గుండెపోటుతోనే సడన్ గా పెళ్లి ఆగిపోయిందా లేకపోతే ఇతరత్ర ఏవైనా కారణాలు ఉన్నాయా అన్న అనుమానాలు అయితే సర్వం వ్యక్తమవుతూ ఉన్నాయి. స్మృతి తండ్రికి ఆరోగ్యం బాగోలేని కారణంగానే పెళ్లి అయితే ఆగిపోయింది అని చెప్తున్నారు. షెడ్యూల్ ప్రకారం నిన్న జరగాల్సింది స్మృతి అలాగే పలాష్ పెళ్లి, ఆయన గుండెపోటుతోటి సడన్ గా పెళ్లి ఆగిపోయింది. పెళ్లి వాయిదాపై ముచ్చల్ ఫ్యామిలీ అయితే రియాక్షన్ అయింది. స్మృతి తండ్రికి ఆరోగ్యం బాగోలేని కారణంగానే ఈ విధంగా కూడా పెళ్లి ఆగిపోయిందంటూ ముచ్చల్ ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు ఇన్స్టాలో పెళ్లి వీడియోలు కూడా డిలీట్ చేశారు. స్మృతి మంతానా పెళ్లి వీడియోలు కావచ్చు, అటు క్రికెట్ స్టేడియంలో ప్రపోజ్ చేసిన వీడియోస్ కావచ్చు, స్మృతి మాత్రమే కాదు అటు జమీమా కూడా ఈ ప్రపోజల్ వీడియోలు డిలీట్ చేయడంతో అసలు ఎందుకు డిలీట్ చేస్తారు, స్మృతి చేసిందంటే ఒక ఎత్తు, అటు ఆమె ఫ్రెండ్ కూడా ఎందుకు ఈ విధంగా ఫోటోలు డిలీట్ చేసింది అని అందరిలో కూడా ఒక రకమైన ప్రశ్నలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. పెళ్లి వాయిదా వెనుక పలాష్ ముచ్చల్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది అన్న అనుమానాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మంతానా కంటే ముందు వేరే కొరియోగ్రాఫర్తో లవ్ ట్రాక్ పలాష్ నడిపినట్టు కూడా సమాచారం అందుతోంది. కొరియోగ్రాఫర్తో పలాష్ చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్లు చూసిన మంతానా తండ్రి చూశారు. అందుకారణంగానే ఆ స్క్రీన్ షాట్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మంతానాతో కాకుండా వేరొకరితోటి పలాష్ చాట్ చేసిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఆ స్క్రీన్ షాట్స్ అంతా కూడా మనం గమనించవచ్చు. పీపుల్ లిటరలీ నో యూ నా ఇట్ విల్ బి వర్డ్ నా అంటూ కూడా వాళ్ళు కొంత చాటింగ్ అయితే వాళ్ళు చేసుకున్నారు. నేను మా ఫ్రెండ్స్తో చిల్గా చేస్తాను, నీతోటి కిడ్స్ను ట్రై చేస్తాను అంటూ కూడా ఆ దృశ్యాలన్నీ కూడా మనం స్క్రీన్ షాట్స్కి సంబంధించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. లవ్ ట్రాక్ నడిపినట్టు స్మృతికి సంబంధించి ఏదైతే అతను పెళ్లికి సంబంధించి స్టేడియంలో ప్రపోజ్ చేయడం కావచ్చు, అవన్నీ చేసిన తర్వాత స్మృతి తండ్రి ఈ చాట్ చూశాడు, అందుకే ఆయన గుండెపోటు వచ్చింది అని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా అసలు ఏం జరిగింది, నిజంగానే పలాష్ ఈ విధంగా ముందుగానే పెళ్లికి ముందు వేరొకరితోటి లవ్ ట్రాక్ నడపడం కారణంగా ఈ విధంగా పెళ్లి ఆగిపోయిందా లేకపోతే స్మృతి తండ్రి గుండెపోటు కారణంగా వాయిదా పడిందా అన్న ప్రశ్నలు అందరికీ తలెత్తుతూ ఉన్నాయి. అయితే కొరియోగ్రాఫర్తో చేసిన చాటింగ్ వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకే మంతానా తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిందని కూడా చెప్తూ ఉన్నారు. ముంబై మీడియాలో ప్రజెంట్ ఇదే విషయం జోరుగా ప్రచారం అవుతోంది. వెంటనే హాస్పిటల్లో కుటుంబ సభ్యులు అయితే ఆమె తండ్రిని చేర్పించడం జరిగింది. ఈ క్రమంలో పెళ్లి వాయిదా వేశారని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముచ్చల్ చాటింగ్ స్క్రీన్ షాట్లు ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర మీడియా మాధ్యమాల్లో కావచ్చు పూర్తిగా వైరల్ అయిన పరిస్థితి. అయితే కేవలం అతని గుండెపోటు సాధారణంగా వచ్చిందా లేకపోతే నిజంగానే పలాష్ ముందు కొరియోగ్రాఫర్తో నడిపిన చాటింగ్ చూసి జీర్ణించుకోలేక ఆయన హార్ట్ అటాక్ గురయ్యారా అన్న కారణాలు అయితే తెలియాల్సి ఉంది. మొత్తంగా ఈ విషయం ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. క్రికెటర్ జమీమాకి సంబంధించి ఆమె కూడా ఈ పోస్టులన్నీ సంబంధించి కూడా డిలీట్ చేసింది. వాళ్ళ పెళ్లి వీడియోలు కావచ్చు, ప్రపోజల్ వీడియోలు కావచ్చు, అన్ని డిలీట్ చేసిన పరిస్థితి. డిలీట్లు వెనక కారణాలు ఏముంది అంటే ఒకవేళ పెళ్లి కనుక పోస్ట్ పోన్ అయితే డిలీట్ చేయాల్సిన అవసరమే లేదు, అంటే పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అన్నది ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా పలాష్ అలాగే స్మృతి మంతానాకు సంబంధించిన పెళ్లి ఆగిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుందనే చెప్పాలి. స్మృతి మంతన పలాష్ పెళ్లికి సంబంధించిన న్యూస్ ప్రెసెంట్ వైరల్ గా మారింది. కొరియోగ్రాఫర్ తో పలాష్ లవ్ విషయం తెలిసి తన తండ్రి జీర్ణించుకోలేక స్మృతి తండ్రి హార్ట్ అటాక్ గురైనట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే పెళ్లి ఆపేశారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ఒకవేళ తన తండ్రి నార్మల్ గా హార్ట్ అటాక్ గురై ఉంటే స్మృతి ఎందుకు పెళ్లికి సంబంధించిన వీడియోలు కావచ్చు, ప్రపోజల్ కి సంబంధించిన పోస్టులు కావచ్చు ఎందుకు డిలీట్ చేసింది? అటు ఆమె మాత్రమే కాదు తన స్నేహితురాలు జమీమా కూడా క్రికెటర్
జెమీమా కూడా ఈ పెళ్లికి సంబంధించినవి కాబట్టి ప్రపోజల్కి సంబంధించిన పోస్టులన్నీ డిలీట్ చేసింది. డిలీట్లో వెనక కారణాలు ఏంటి, స్మృతి తండ్రి గుండెపోటుకి ఎందుకు గురయ్యారు, అసలు ఈ పెళ్లి ఎందుకు ఆగిపోయింది, అటు పలాష్కి సంబంధించిన లవ్ ట్రాక్లో వాస్తవం ఎంత ఉందనేది ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న. ప్రధానంగా ఆ స్క్రీన్ షాట్లు కూడా ఏదైతే ముందు కొరియోగ్రాఫర్తో పలాష్ నడిపించాడో లవ్ ట్రాక్, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమ పెళ్లి ఆగిపోయిందని ముచ్చల్ ట్వీట్ చేశారు. మంతన తండ్రి హార్ట్ అటాక్ గురయ్యారు, దీని కారణంగానే పోస్ట్ పోన్ అయినట్టు ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. మరోవైపు క్రికెటర్స్ అంతా కలిసి కూడా రీల్స్ చేసిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. అయితే వాళ్ళ పెళ్లికి సంబంధించిన పోస్టులన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. మరోవైపు వీళ్ళ పెళ్లి ఆగిపోయింది కాబట్టి ఎందుకు ఆగిపోయింది, పెళ్లి ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న వాదన. స్టేడియంలో ప్రపోజ్ చేసిన వీడియో సహా పెళ్లి వీడియోలు కూడా ప్రతి ఒక్క పోస్ట్ కూడా డిలీట్ చేయడం పైన పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రజెంట్ స్మృతి తండ్రిని హాస్పిటల్కు తరలించారు. అక్కడ హాస్పిటల్లో మంతన తండ్రి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఏదైతే లవ్ ట్రాక్ నడిపించాడో పలాష్ ఒక కొరియోగ్రాఫర్తో, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఇవి మన స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఈ స్క్రీన్ షాట్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. డేటింగ్ చేస్తున్నావా అంటూ ఇంకా బీచ్లకు సంబంధించి కూడా వాళ్ళు సంభాషణ చేసిన స్క్రీన్ షాట్స్ అన్ని, ఆ చాటింగ్ మొత్తం కూడా స్మృతికి తండ్రి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి తన కూతురుతో వివాహం చేసుకుంటూ ముందు ఈ విధంగా లవ్ ట్రాక్ నడిపాడని జీర్ణించుకోలేక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చిందంటూ తమ బిడ్డ లైఫ్కు సంబంధించి ఆయన ఆందోళన పడిన క్రమంగానే హార్ట్ అటాక్ వచ్చినట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దాని కారణంగానే ఈ పెళ్లి ఆపేసినట్టు చెప్తున్నారు. మరి ఈ పెళ్లికి సంబంధించి నెక్స్ట్ తదుపరి అప్డేట్ ఎప్పుడు అందుతుంది అన్నదైతే చూడాలి. ఎందుకంటే ఇప్పటికైతే ఆ డిలీట్లు చేయడం కావచ్చు, ఇంకా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నిటికీ సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చిందనే చెప్పాలి. ఇకపై వీళ్ళిద్దరి మధ్య ఏమి నడవదు. ఎందుకంటే ముందుగానే అతను లవ్ ట్రాక్ నడిపించాడు, అటు ఫోటోలు కూడా డిలీట్ చేశారు. కాబట్టి వీళ్ళ పెళ్లికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. మరి మున్ముందు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ రానున్నాయి అన్నది మాత్రం తెలియాల్సింది. ప్రజెంట్ స్మృతి తండ్రికి అయితే ఆరోగ్యం బాగలేదు కాబట్టి ప్రజెంట్ ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం జాయిన్ చేయడం జరిగింది. ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తదుపరి ఎటువంటి నిర్ణయం వెలువడుతుంది, వీళ్ళు సోషల్ మీడియా ద్వారా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నది వేచి చూడాలి.